తిరుపతి రేణిగుంట మండలంలో ఒక పెద్ద ఆవిడ కరెక్ట్గా 2 సెంట్లు నేల, దానికోసం ఆ పక్కనున్న వైసీపీ నాయకులు బెదిరించేసి ఆవిడని వయసుని 60-70 ఏళ్ళ వయసు ఆవిడని కొట్టేసి కింద పడేసి వైసీపీ రౌడీలందరూ కూర్చోబెట్టి వాళ్ళు మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి, మీరు ఏం చేస్తారో చెప్పుకోండి అని చెప్పి ఇవి స్టార్ట్ చేస్తున్న. ఇది ఒక్క ఇన్సిడెంట్ రేణిగుంట మండలంకి సంబంధించింది కాదు, ప్రతి చోట ఏ స్థాయి ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక బెదిరింపులు, దౌర్జన్యాలు. అంటే మీరు ఆ పలానా మాకు ఎదురొచ్చి ఏది మాట్లాడినా కానీ మిమ్మల్ని బెదిరించేస్తాం, మీ మీద దాడులు చేస్తాం అంటే అంత బరి తెగించి ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది నిజంగా చాలా దయనీయంగా అనిపించింది. ఎక్కడికి ఈ రోజుకి మనకి నాగాయలంకలో కానీ లేదంటే మనకి అవనగడ్డ ప్రాంతంలో లేదంటే పెడన నియోజకవర్గం ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి చోట ఏదో ఒకలాగా వైసీపీ నాయకులు బెదిరింపులు ఎక్కువైపోయినాయి. ఏదంటే మనకి పోలీస్ వ్యవస్థను అడ్డదిడ్డంగా వాడేసి వాళ్ళని బెదిరించడాలు, ఒకళ్ళు చిన్నపాటి రోడ్లు బాగలేదని చిన్న పోస్ట్ పెడితే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడాలు, సాయంత్రం దాకా కూర్చోబెట్టడాలు, కేసు పెడతారంటే కేసు పెట్టకుండా కొన్నిసార్లు కొట్టి పంపించేయడం. ముఖ్యంగా ఈ పెడన నియోజకవర్గం కానీ లేదంటే మచిలీపట్నం నియోజకవర్గం ఇలాంటి చోట్ల ఇవి మరింత నాకు వచ్చిన కేసులు మటుకు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడో ఒక చోట మేం కోరుకుంటుంది ఒక తిరగబడే మైండ్ సెట్ లేకపోతే, మనస్తత్వం లేకపోతే ఈ దోపిడీ ఈ దౌర్జన్యాలు ఇలాగే ఉంటాయి. జనసేనగా నేను ఒకటే అందరికీ చెప్పాను, ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన ప్రతి పిటిషన్కి సంబంధించి సంబంధిత శాఖలకి మేము పంపిస్తాం, మా నాయకులతో సంప్రదింపులు చేస్తాం. అలాగే కొన్ని వ్యక్తిగత సహాయాలు వచ్చాయి. నిజంగా అన్నీ నేను ఒక్కడినే చేయలేను. వైసీపీ నాయకుల్లాగా నాకు 1 లక్షల కోట్ల ఆస్తులు లేవు, సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు. నిజంగా నాకు తోచిన స్థాయిలో నా అభిమానులు కానీ మా పార్టీ సానుభూతి పరులు కానీ వీళ్ళందరూ ఖచ్చితంగా ఏమాత్రం సహాయం చేసి తీసుకున్నా కానీ ఖచ్చితంగా దానికి చేయాల్సిన సహాయం ఖచ్చితంగా చేస్తారు.